హలో, వెల్కమ్ టు ఐఎస్సి. సో ఈ వీడియోలో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, దానికి రిలేటెడ్గా ఉన్న జీకే అండ్ మిగతా పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ ఇంటర్నేషనల్ పరంగా చూడొచ్చు, ఈవెన్ ఇండియా పరంగా కూడా చాలా ఇంపార్టెంట్, రెండు విధాలుగా కూడా. సో ఎందుకంటే అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది న్యూస్లో ఉందన్నమాట. సో దీనికి కారణం ఏంటి అంటే స్పెయిన్ అనేది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99th మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. 99th మెంబర్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో జాయిన్ అయింది స్పెయిన్. సో ఒకసారి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ COP21 సమిట్ అనేది 2015లో ప్యారిస్లో జరిగింది. 2015లో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సమావేశం మనకి ప్యారిస్లో జరిగింది. ఆ టైంలో ఫ్రాన్స్ యొక్క అధినేత ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో ఆయన కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఇలా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని ఏర్పరచాలని చెప్పేసి అనుకున్నారు. సో ఫ్రాన్స్ యొక్క మనకి ప్రెసిడెంట్ ఆ టైంలో ఎవరైతే ఉన్నారో ఫ్రాంకోయిస్ హోలాండ్. సో ఫ్రాంకోయిస్ హోలాండ్ అండ్ ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్. ఆ టైంలో 2015లో ఫ్రాంకోయిస్. సో ఫ్రాంకోయిస్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు డిసైడ్ అయ్యి సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. సో ఈ అంతర్జాతీయ సౌర కూటమి ఏంటి అంటే మనకి జనరల్గా మనకి ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఉంటాయి కదా, సాంప్రదాయ వనరులు లైక్ మనకి పెట్రోలియం కావచ్చు, కోల్ కావచ్చు, డీజిల్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటివన్నీ. సో వీటి వల్ల కొంతవరకు పొల్యూట్ అవుతుంది అనమాట ఎన్వైర్న్మెంట్, పర్యావరణం కాలుష్యానికి గురి అవుతుంది. సో దీన్ని రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి వనరులైన సోలార్ ఎనర్జీ లాంటి వాటితో రీప్లేస్ చేస్తే సో ఎన్వైర్న్మెంట్ అనేది కొంచెం క్లీన్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకని చెప్పేసి సో మనకి ఎవరైతే ఈ ఫ్రాన్స్కి సంబంధించిన పర్సన్ ఉన్నారో, ఇండియాకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఉన్నారో, వాళ్ళు COP21 సమిట్ సందర్భంగా ఆ టైంలో అనుకుని డెసిషన్ తీసుకుని దాన్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. సరే, మొదట్లో దీంట్లో ఎవరిని మెంబర్స్గా తీసుకోవాలనుకున్నారంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఇక్కడ మీరు జనరల్గా చూడొచ్చు. సో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ 23.5 degrees నార్త్. ఇదేమో ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, మకర రేఖ 23.5 degrees సౌత్. ఈ మధ్యలో ఏ కంట్రీలు అయితే ఉంటాయో ఈ కంట్రీలన్నిటినీ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ని ఎక్స్పీరియన్స్ చేసేవి, క్యాప్రికాన్ ఎక్స్పీరియన్స్ చేసేవి, మధ్యలో భూమధ్య రేఖ మీద దగ్గర ఉన్నవి, ఈ కంట్రీస్ అన్నిటినీ కూడా సభ్య దేశాలుగా తీసుకోవాలని డిసైడ్ అయింది. కానీ 2018లో మళ్ళీ ఇంకొకసారి ఇండియా అండ్ ఫ్రాన్స్కి సంబంధించిన అధినేతలు సమావేశమయ్యారు. ఇలా కాదు, సో మనకి కొన్ని చేంజెస్ చేద్దాం ఈ ఫ్రేమ్వర్క్లో అని కొన్ని చేంజెస్ తీసుకొచ్చి కేవలం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్యలో ఉన్న కంట్రీసే కాదు, యునైటెడ్ నేషన్కి సంబంధించిన సభ్య దేశాలు ఏవైతే ఉన్నాయో, యునైటెడ్ నేషన్కి సంబంధించి 193 మెంబర్స్ ఉన్నారు. ఈ 193 మెంబర్స్లో ఎవరైనా సరే ఏదైతే ఈ సోలార్ అలయన్స్ కూటమి ఉందో, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూటమి, సో దీంట్లో మెంబర్ అవ్వచ్చు అన్నట్టుగా సో జనరల్గా దీన్ని మనకి చేంజ్ చేయడం జరిగింది. అలా చేంజెస్ తీసుకొచ్చి 15th July 2020 15th జూలైన సో యునైటెడ్ నేషన్కి సంబంధించిన వాళ్ళు ఈ కంట్రీసే కాకుండా సో ఇప్పుడు ఏంటి ఐక్యరాజ్య సమితిలో 193 కంట్రీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిందే ఉందనుకోండి. సో ఇక్కడ ఉంది చూసారా. సో లేకపోతే సౌత్ ఆఫ్రికానే కాదు, ఇంకొక కంట్రీ ఏదైనా ఉంది అనుకుందాం, ఈ ఏరియాస్లో ఒక కంట్రీ ఉంది అనుకుందాం. ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన ఉంది కదా. ఇనీషియల్గా వీటిని అలౌ చేయలేదు, కానీ ఇప్పుడు యునైటెడ్ నేషన్కి సంబంధించి అవి ఎక్కడున్నా సరే, ఏ వైపు ఉన్నా సరే సో అవి కూడా దీంట్లో మెంబర్స్గా అవ్వచ్చు అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. అలా చేంజెస్ చేసిన తర్వాత 119 కంట్రీలు ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు మీరు అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99th మెంబర్ స్పెయిన్ అని అంటున్నారు. సో టోటల్గా 119 కంట్రీస్ ఉన్నాయని అంటున్నారు. ఎట్లా మనం దీన్ని తీసుకోవచ్చు అని. ఈ 119 కంట్రీస్ మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఫ్రేమ్ ఆఫ్ అగ్రిమెంట్ అనేది, సో ఫ్రేమ్ వర్క్ ఏదైతే ఉంటుందో, అంటే సోలార్ ఎనర్జీ కోసం మనం కృషి చేయడానికి డెవలప్మెంట్స్, రీసెర్చ్ ప్రాజెక్ట్స్ వీటిలో పాల్గొనడం, వీటన్నిటిలో కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ కోసం దీంట్లో మనకి జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇందులో కొన్ని అగ్రిమెంట్స్ అన్నమాట, కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్. సో ఒక గోల్, ఒక టార్గెట్, ఒక దాని మీద నిలబడి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ కొన్ని ఏవైతే ఉంటాయో సో దాన్ని మనకి ఒబే చేస్తున్నట్టుగా, అగ్రీ చేస్తున్నట్టుగా సైన్ పెట్టాల్సి ఉంటుంది. దాన్ని రెటిఫికేషన్ అంటాం.
అలాంటివి చేసినవి మాత్రం 98 కంట్రీలే ఇది వరకు. సో ఇప్పుడు 99వ కంట్రీగా మనకి ఏదొచ్చింది అంటే స్పెయిన్ వచ్చింది. 119 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో అన్నీ కూడా రెక్టిఫికేషన్‌ని కంప్లీట్‌గా తీసుకోలేదు. కొన్ని మాత్రమే. సో ఇప్పుడు స్పెయిన్ కూడా రెక్టిఫికేషన్ తీసుకోవడం వల్ల సో ఈ రూల్స్, రెగ్యులేషన్స్ కావచ్చు, లక్ష్యాలు, టార్గెట్ ఖచ్చితంగా ఒబే అయ్యి అమలవ్వడం అండ్ కలిసికట్టుగా అంతర్జాతీయ సౌర కూటమి చెప్పిన దాని ప్రకారం చేస్తాము అని చెప్పడం రెక్టిఫికేషన్‌లో భాగం. సో అలా 99వ దానిగా స్పెయిన్ జాయిన్ అయింది. అలా కాకుండా జస్ట్ మనకి సమావేశాల్లో పాల్గొనడం అండ్ ఈ కూటమికి సపోర్ట్ ఇవ్వడం, ఈ రీసెర్చెస్ అన్న దాంట్లో కోఆపరేట్ చేయడం ఇలాంటి వాటిల్లో కోసం అని చెప్పేసి కూడా సభ్యత్వం జనరల్‌గా తీసుకోవడం జరుగుతుంది. అట్లా 119 మెంబర్స్ ఉన్నారు. ఈజ్ ఇట్ క్లియర్ అండి? ఇది ఈ రెండిటికి ఉన్న మెయిన్ డిఫరెన్స్‌గా చెప్పొచ్చు. స్పెయిన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మాడ్రిడ్ అన్నమాట. స్పెయిన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మాడ్రిడ్‌గా ఉంది. అలాగే ఇక్కడ మనకి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మాడ్రిడ్‌లోనే లొకేట్ అయి ఉంది. రీసెంట్‌గా మనకి బ్లూంబర్గ్ అనే సంస్థ ఈ బ్లూంబర్గ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ మనకి ట్రావెల్ అండ్ టూరిజంకి సంబంధించి ఒక రిపోర్ట్ ఇచ్చింది, గుర్తుందా? ఈ ట్రావెల్ అండ్ టూరిజంకి సంబంధించిన రిపోర్ట్లో యుఎస్ఏ అనేది టాప్ ఉంటే స్పెయిన్ సెకండ్లో ఉండడం జరిగింది. అలాగే ఇండియా 39th ర్యాంక్లో ఉంది అని కూడా మనం డిస్కస్ చేసాం, చూసారా? సో దానికి సంబంధించిందిగా ఇంకొక కరెంట్ అఫైర్, అది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది గురుగ్రామ్, హర్యానాలో లొకేట్ అయి ఉందన్నమాట. సో అది ఒకటి. అండ్ నిన్న ఇంకొక కరెంట్ అఫైర్ కూడా చెప్పుకున్నాం. హర్యానాకి సంబంధించి మనకి ఒక పారా ప్లేయర్, డిస్క్ త్రో ప్లేయర్ భవ్య క్యాత్ గారు రీసెంట్ న్యూస్లో ఉన్నారు. ఆమె గురించి మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది నిన్న కరెంట్ అఫైర్స్లో. అండ్ ఇంకొకటి చూడండి, ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లాగే ఇంకొకటి కూడా ఈ సంవత్సరం న్యూస్లో ఉందన్నమాట. దాని పేరు బిగ్ క్యాట్ అలయన్స్ అని చెప్పేసి అంట. బిగ్ క్యాట్ అలయన్స్. సో బిగ్ క్యాట్ అంటే 7 వస్తాయి: పూమా, జాగ్వర్, రాయల్ బెంగాల్ టైగర్, ఏషియాటిక్ లయన్, లెపర్డ్, స్నో లెపర్డ్, చీతా మంచు చిరుతపులి, ఆసియా సింహం, రాయల్ బెంగాల్ పులి, జాగ్వర్, పూమా, ఈ 7ని కూడా కాపాడాలన్న ఉద్దేశంతో ఇండియా బిగ్ క్యాట్ అలయన్స్ అనే ఒక ప్రపోజల్ తీసుకురావాలనుకుంది. గతంలో ఒకసారి ఇండియా అనౌన్స్ చేసిందనమాట. ఏమనంటే, సో ఏషియాలో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో టైగర్ హంటింగ్, అటాక్ ఇవేవైతే జరుగుతాయో సో వాటిని ఆపడానికి కృషి చేయాలి అని. అయితే దాని తర్వాత 2023లో ఏప్రిల్ 9న ఈ 1973 ప్రాజెక్ట్ టైగర్ స్టార్ట్ చేసి 2023కి 50 years కంప్లీట్ అవుతుంది కదా. దాని సందర్భంగా ఏప్రిల్ 9న నరేంద్ర మోదీ గారు ఏమని అనౌన్స్ చేశారంటే ఇండియా బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని స్టార్ట్ చేయబోతుంది అని చెప్పేసి. సో దాని తర్వాత రీసెంట్గా వచ్చిన న్యూస్ ఇప్పుడు ఏంటి అంటే ఇండియాలోనే దీని హెడ్ క్వార్టర్స్ ఉండబోతుంది అనమాట. సో అది ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. అలాగే దీనికోసం యూనియన్ బడ్జెట్లో మనకి కొంత అమౌంట్ని 5 years కోసం అని చెప్పేసి అలొకేట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో 96 రేంజ్ కంట్రీస్ రావడానికి ఎలిజిబుల్ అని చెప్పినట్టుగా మనకి బిగ్ క్యాట్ అలయన్స్ లో అనౌన్స్ చేశారు. అవుట్ ఆఫ్ 96లో ఆల్రెడీ 16 వస్తాము అన్నట్టుగా మనకి ఏమంటారు యాక్సెప్టెన్సీ ఇస్తున్నట్టుగా ఒక సైన్ ని ప్రకటించడం జరిగింది. ఇది బిగ్ క్యాట్ అలయన్స్ కి సంబంధించి అన్నమాట. అలాంటిదే మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇది న్యూస్ లో ఉండడానికి కారణం స్పెయిన్ దీంట్లో 99th మెంబర్ గా రావడం జరిగింది. దిస్ ఈస్ అ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించిందిగా చెప్పొచ్చు అనమాట. రీసెంట్గా ఏషియన్ రిలే ఛాంపియన్షిప్ అనేది మనకి థాయిలాండ్, బ్యాంకాక్లో జరిగింది. సో దాంట్లో చైనా కావచ్చు, జపాన్, ఇండియా ఈ కంట్రీస్ అన్ని పార్టిసిపేట్ చేసాయి. ఎందుకంటే ఇది కేవలం ఛాంపియన్షిప్ మాత్రమే కాదు, అండ్ మనకి ప్యారిస్లో అతి త్వరలో జూలై మంత్లో ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. సో దీనికి ఇది క్వాలిఫైయింగ్గా కూడా ఉండబోతుంది. అంటే దీంట్లో వచ్చే స్కోర్ దీంట్లో క్వాలిఫై అవ్వడానికి యూస్ కాబోతుంది అనమాట. సో అందుకని చాలా కంట్రీలు దీన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. అయితే ఇండియాకి ఏషియన్ రిలే ఛాంపియన్షిప్, రిలే అంటే సో ఒక రన్నింగ్ రేస్ లాంటిది అనమాట. సో దీంట్లో మనకి టీమ్స్కి సంబంధించిన విభాగాల్లో ఒక గోల్డ్ మెడల్, 2 సిల్వర్ మెడల్, ఒక బంగారు పథకం, 2 రజత పథకాలు, సో టోటల్గా 3 మెడల్స్ అనేవి ఇండియాకి రావడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. సో ఇదంతా కూడా 4x400 మీటర్స్కి సంబంధించిన రిలే ఏదైతే ఉందో అదే అనమాట. సో మిక్స్డ్ రిలే విభాగంలో చూసుకుంటే మొహమ్మద్ అజ్మల్, జ్యోతికా శ్రీ దండి,
అమోజ్ జాకోబ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శుభ వెంకటేషన్. నేను చదువుతున్నాను కాబట్టి ఇంకా తెలుగులో నేను ఇక్కడ రాయలేదు, సో మళ్ళీ చదువుతాను. శుభ వెంకటేషన్, అమోజ్ జాకోబ్, జ్యోతిక శ్రీధర్ని, మొహమ్మద్ అజ్మల్, వీళ్ళ నలుగురికి కూడా మిక్స్డ్ విభాగంలో మనకి ఈ అవార్డు అనేది ఏమంటారు, ఈ గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మెన్స్ విభాగంలో సిల్వర్ మెడల్ వచ్చిందనమాట. మొహమ్మద్ ఆనస్ యహియా అండ్ టి సంతోష్ కుమార్, నెక్స్ట్ వచ్చేటప్పటికి కురియన్, మిజో కురియన్, అండ్ నెక్స్ట్ అరోక్య రాజీవ్, వీళ్ళ నలుగురికి కూడా రజత పథకం సిల్వర్ మెడల్ వచ్చింది. సిల్వర్కి విమెన్స్కి సంబంధించి కూడా వచ్చింది, విమెన్స్ టీమ్కి. సో మనకి విద్యా రామరాజ్ అండ్ మిస్టర్ పోవామా అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి రూపాల్ అండ్ నెక్స్ట్ ప్రాచీ. సో ప్రాచీ చౌదరి, రూపాల్ అండ్ పోవామా, విద్యా రామరాజ్, వీళ్ళ నలుగురికి కలిపి సిల్వర్ మెడల్ అనేది మనకి విమెన్స్ టీమ్కి సంబంధించి రావడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళందరూ కూడా ప్యారిస్ ఒలింపిక్స్కి గతంలోనే మనకి 2024లో ఇదే ఏషియన్ ఛాంపియన్షిప్, రిలే ఛాంపియన్షిప్ మనకి బహమాన్ కంట్రీలో జరిగినప్పుడు, సో దాంట్లో ఆల్రెడీ క్వాలిఫై అయిపోయారంట. ఆ స్కోర్ తోటి మన వాళ్ళు ప్యారిస్ ఒలింపిక్స్కి క్వాలిఫై అయ్యి ఉన్నారు. కాకపోతే ఈ ఛాంపియన్షిప్ని వీళ్ళు కూడా ఆడారు, ఈ మెడల్స్ని గెలుచుకోవడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్గా దీన్ని చెప్పొచ్చు. సో ఇక్కడ కరెంట్ అఫైర్ మీరు జనరల్గా చూస్తే నేషనల్ ఓరియంటెడ్గా చెప్పొచ్చు, ఎన్వైర్న్మెంట్ పరంగా కూడా చూడొచ్చు అనమాట. సో మనకి 4000 గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో ప్రస్తుతం మనకి 4000 గంగా డాల్ఫిన్స్ ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు దీన్ని? వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో మనకి భారత వన్యప్రాణి సంస్థ ఏదైతే ఉందో 1982లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. దీని హెడ్ క్వార్టర్స్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఉంది. సో ఇది చెప్పింది ఇండియాలో మనకి ప్రజెంట్ 4000 గంగా డాల్ఫిన్స్ అనేవి ఉన్నాయి. యాక్చువల్గా నెంబర్ ఇంక్రీజ్ అయింది, ఒక పాజిటివ్ సైన్గా కూడా చెప్తున్నారు. ఏం పాజిటివ్ సైన్ ఇది? ఒకటి డాల్ఫిన్స్ ఇంక్రీజ్ అవ్వడం, రెండోది ఇవి గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ కదా, పొల్యూషన్ తగ్గితే ఇవి ఇంక్రీజ్ అవుతాయి. అంటే వీటి ఇంక్రీజ్ పెరుగుదల నీటి యొక్క కాలుష్య తగ్గుదలని, అంటే వాటర్ పొల్యూషన్ లెవెల్ డిక్రీజ్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఒక పాజిటివ్ సైన్గా చెప్తున్నారు. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్గా పుష్కర్ సింగ్ ధామీ ఉన్నారు. ఉత్తరాఖండ్లో రీసెంట్గా మనకి ఈ చార్ధామ్కి సంబంధించి కొన్ని మనకి మై హోమ్ స్టేకి సంబంధించిన వాటికి కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి. ఈజ్ మై ట్రిప్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ నైనతల్లో అటవీ కారు చిచ్చు ఏదైతే ఉందో అండ్ ఫారెస్ట్ ఫైర్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ మనకి బాంబీ బకెట్ అనేది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఈ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాని ప్రకారం గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ విషయానికి వస్తే మనకి ఉత్తరప్రదేశ్లో 2000 డాల్ఫిన్స్ వరకు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. సో అలాగే ఈ గంగా డాల్ఫిన్స్ని బ్లైండ్ డాల్ఫిన్స్ అని కూడా పిలుస్తారంట, ఎందుకంటే వీటికి కళ్ళు కనిపించవు. వీళ్ళు ఓన్లీ ఈ డాల్ఫిన్స్ సౌండ్ వేవ్స్ అంటాం చూసారా, సో మనకి శబ్ద తరంగాలు, వాటి ద్వారానే సో ఇవి ఆహారాన్ని వెతుక్కోవడం కావచ్చు, మిగతా యాక్టివిటీస్ని చేస్తాయి. సో ఇవి సౌండ్ సిస్టమ్ మీద, అంటే సౌండ్ వేవ్స్ మీద ఆధారపడి ఉంటాయి. బ్రీత్ తీసుకున్నప్పుడు ఎవ్రీ 50 to 30 seconds ఒకసారి నీళ్ళు లోపలికి ఒకసారి ఇట్లా స్విమ్ అయ్యి లోపలే బ్రీత్ తీసుకుంటాయి, అంటే వాటర్ లోపల. సో అప్పుడు ఒక సౌండ్ వస్తుంది. సో దాని ప్రకారం వాటిని సూసుగా కూడా పిలవడం జరుగుతుంది అనమాట. బట్ కాకపోతే బ్లైండ్ డాల్ఫిన్ లేదా గంగా డాల్ఫిన్ అని నార్మల్గా ఉంటారు. దీనికి సంబంధించి చాలా డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, బట్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత అవసరం లేదు. బ్లైండ్ డాల్ఫిన్ అనేది మాత్రం అవసరం అనమాట. నెక్స్ట్ వన్, ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, బంగ్లాదేశ్, నేపాల్లో కూడా కనిపిస్తుంది. నేపాల్లో మనకి కర్నాలి అనే నది ఏదైతే ఉందో, సో కర్నాలి నది కావచ్చు, సప్తకోశి నది అని చెప్పేసి అంటారు, ఇలాంటి నదుల దగ్గర ఇది కనిపిస్తుంది. అలాగే బంగ్లాదేశ్కి వచ్చేటప్పటికి మనకి సో బంగ్లాదేశ్లో మేఘనా లాంటి నదులు ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపిస్తుంది. ఇండియాలో గంగా నది దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపించడం జరుగుతుంది. అదే ఈ గంగా డాల్ఫిన్ గురించి చెప్తున్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, సో ఇది మామల్గా చెప్తున్నారు, మామల్కి సంబంధించిన స్పీషియస్ ఇది. అలాగే నెక్స్ట్ 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా, వన్యప్రాణి సంరక్షణ చట్టం. ఈ ఇయర్ని చాలాసార్లు ఒక క్వశ్చన్ కింద అడుగుతూ ఉంటారు, సంవత్సరం గుర్తుపెట్టుకోండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం. దీని ప్రకారం షెడ్యూల్ 1లో దీనిని ఉంచడం జరిగింది. అలాగే 2010లో గంగా డాల్ఫిన్ అనే దాన్ని జాతీయ జల జంతువు, నేషనల్ ఎక్వటిక్ యానిమల్గా చేశారనమాట. సో ఈ క్వశ్చన్ కూడా ఇయర్ని బేస్ చేసుకుని అడగచ్చు. నేషనల్ ఎక్వటిక్ యానిమల్గా గంగా డాల్ఫిన్ని ఏ ఇయర్లో చేశారంటే 2010.
అయితే బీహార్‌లోని విక్రమశీల అనే ప్రదేశం ఏదైతే ఉందో, అక్కడ గంగా డాల్ఫిన్ శాంక్చురీ అనేది లొకేట్ అయ్యి ఉంది. రీసెంట్‌గా ఉత్తరప్రదేశ్‌లోని చంబల్ ఏరియా, చంబల్ శాంక్చురీ అని చెప్పేసింది. ఆ చంబల్ శాంక్చురీకి సంబంధించిన కొంత ప్రాంతాన్ని డాల్ఫిన్ శాంక్చురీగా కూడా ప్రకటించడం జరిగింది. సో, ఇది ఓవరాల్‌గా గంగా డాల్ఫిన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌గా చెప్పొచ్చనమాట. ఇదిలా ఉంటే నిన్న మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? మే 23 అనేది వరల్డ్ టోర్టాయిస్ డే. సో, మే 23 ప్రపంచ తాబేళ్ల దినోత్సవం అని చెప్పేసి డిస్కస్ చేసాం. అంతేకాకుండా 5 కైండ్ ఆఫ్ మనకి స్పీషియస్ ఉన్నాయని తాబేల్లో. అందులో ఆలివ్ రెడ్లీ టర్టిల్ అనేది ఒడిస్సాలోని ఋషికుల్య నది దగ్గర ఎక్కువగా కనిపిస్తది అని. సో, వీటి గురించి నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది. ఈజ్ ఇట్ క్లియర్ అండి? సో, ఇది ఈ కరెంట్ అఫైర్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇందాక ఒక కరెంట్ అఫైర్ చెప్పుకున్నాం కదా మనం. సో, దానికి సంబంధించి కొంత ఇది కూడా రిలేటెడే. బట్ ఒక చాలా చోట్ల సెపరేట్‌గా ఉంది కాబట్టి నేను ఇది సెపరేట్‌గా మీకు చెప్తున్నాను అంతే. సో, నమామి గంగా ప్రోగ్రామ్ అనేది న్యూస్‌లో ఉంది. నమామి గంగా ప్రోగ్రామ్ న్యూస్‌లో ఉండడానికి కారణం ఏంటి అంటే మళ్ళీ ఇదే అని చెప్పొచ్చు. ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ఉన్నాయి చూసారా? నేను ఈ ప్రీవియస్‌గా చెప్పిన కరెంట్ అఫైర్. ఈ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ఏవైతే ఉంటాయో, సో వాటి పెరుగుదలకి ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా యూజ్ అయిన ప్రాజెక్ట్ నమామి గంగా ప్రాజెక్ట్‌గా చెప్తున్నారు. యాక్చువల్‌గా మనకి ఈ గంగా నదిలో చాలా పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోయింది. దాన్ని కంప్లీట్‌గా క్లీన్ చేసి రిజువేట్ చేయడానికి, పునరుద్ధరించడానికి జూన్ 2014లో నమామి గంగా ప్రాజెక్ట్‌ని 20,000 కోట్ల బడ్జెట్ తోటి స్టార్ట్ చేశారు. ఇప్పుడు రీసెంట్‌గా మిషన్ 2ని కూడా ప్రకటించారు. 22,500 కోట్లతోటి 2026 వరకు. సో, ఈ ప్రాజెక్ట్‌లో ఏంటి అంటే దీని చుట్టుపక్కలున్న కంప్లీట్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో గంగా నగరాలు, ఏంటంటే గ్రామాలుగా వాటిని డెవలప్ చేయాలి అని అవేర్‌నెస్ ఇవ్వాలి. డేకి ఇంతవరకు క్లీనింగ్ అనేది రివర్ వాటర్‌కి సంబంధించి జరగాలి. పొల్యూషన్ యాక్టివిటీస్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ కూడా దీంట్లో భాగమనమాట. ఈవెన్ మనకి రీసెంట్‌గా లోకమాన్య తిలక్ అని చెప్పేసి ఒకటి న్యూస్‌లో ఉంది. ఈ లోకమాన్య తిలక్ అవార్డు బాలగంగాధర్ తిలక్ గారి యొక్క జ్ఞాపకార్థంగా ఇస్తారు. గతంలో దీన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందిరా గాంధీ గారు లాంటి వాళ్ళు పొందారు. అండ్ అంతకు ముందర 40th పర్సన్ టెస్సీ థామస్ గారు అనమాట ఈ అవార్డు పొందిన వాళ్ళు. 41st పర్సన్ నరేంద్ర మోదీ గారు. రీసెంట్‌గా నరేంద్ర మోదీ గారికి లోకమాన్య తిలక్ అవార్డు వస్తే ఆ అవార్డుని ఈ ప్రాజెక్ట్‌కి ఇండియన్స్‌కి డెడికేట్ చేశారు. ఈ అవార్డుకి వచ్చే 1,00,000 క్యాష్ ప్రైజ్, ₹1,00,000 క్యాష్ ప్రైజ్ వస్తుంది. సో, దానిని ఆయన నమామి గంగా ప్రాజెక్ట్‌కే ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ ఇది న్యూస్‌లో ఉంది. అండ్ దీంతో ఒక స్టాటిక్ క్వశ్చన్‌ని మనం గుర్తుపెట్టుకోవచ్చు అంటే కుంభమేళా అనే దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో, కుంభమేళా అనేది జనరల్‌గా ఇండియాలో ఎన్ని ప్లేసెస్‌లో జరుగుతది అని చెప్పేసి అడుగుతారు. 4 ప్లేసెస్. అందులో ఒకటి ఉత్తరాఖండ్‌గా చెప్పడం జరుగుతది. ఉత్తరాఖండ్‌లోని ఏదైతే మనకి హరిద్వార్ అనే ప్రదేశం ఉందో అక్కడ గంగా నదికి జరుగుతదనమాట కుంభమేళా. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్‌లో అలహాబాద్, దాన్ని ప్రయాగ్‌రాజ్ అని చెప్పేసి పేరు మార్చారు. 2 ఒకటే. అక్కడ కూడా జరుగుతది గంగా నదికి. మధ్యప్రదేశ్‌లో క్షిప్రా నదికి ఉజ్జయిని అనే ప్రదేశం దగ్గర కుంభమేళా జరుగుతది. అలాగే నెక్స్ట్ మహారాష్ట్రలో నాసిక్‌లో గోదావరి నదికి సంబంధించి కుంభమేళా జరుగుతది. ఈ 4 రాష్ట్రాల్లోని ఈ ప్రదేశాల్లో ఆ 3 నదులకి కూడా సో మనకి కుంభమేళా అనేది జరుగుతుందన్నమాట. సో, దీన్ని యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్, యునెస్కో ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్‌లో 2017లో జాయిన్ చేయడం జరిగింది, యాడ్ చేయడం జరిగింది. సో, ఇది నమామి గంగా ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇండియాలో లాంగెస్ట్ రివర్, అతి పొడవైన నదిగా కూడా మనకి గంగా నదిని చెప్తారు. సో, గంగా నది పుట్టింది యాక్చువల్‌గా ఉత్తరాఖండ్‌లోనే. అది పుట్టిన చోట భాగీరథి అని పిలుస్తారు. సో, దీనికోసం చాలామంది స్టూడెంట్స్ మనకి భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి నేను చెప్పినప్పుడు కూడా. మేడం మీరు భాగీరథి అని చెప్తున్నారు, అది వెస్ట్ బెంగాల్ దగ్గర పిలుస్తారు, ఇక్కడ పిలవరని. సో, మీరు తర్వాత నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను కూడా రివ్యూస్ దగ్గర. ఆ ఇన్ఫర్మేషన్ కూడా చూపించాను. ఉత్తరాఖండ్‌లో గంగోత్రి గ్లేషియర్ దగ్గర గంగా నది ఎక్కడైతే పుడుతుందో సో, అక్కడ దానిని భాగీరథిగా పిలుస్తారు. అది హరిద్వార్ అండ్ నెక్స్ట్ రిషికేశ్ ఈ ప్రదేశాలన్నీ దాటి ఉత్తరప్రదేశ్‌లో కానీ మైదానాల్లోకి అడుగు పెడుతున్న టైంలో దాన్ని గంగా నదిగా మిగతా చోట్ల పిలవడం జరుగుతదనమాట. సో, కాకపోతే నార్మల్‌గా గంగా రివర్‌గానే ఇండియాలో పిలుస్తాం. అలాంటి ఉత్తరాఖండ్‌లో గంగా రివర్ ఎక్కడైతే ఫ్లో అవుతుందో సో, అక్కడ దాని మీద తెహ్రీ డ్యామ్ అనే దాన్ని కట్టారు. ఇండియాలో హైయెస్ట్ డ్యామ్, అత్యంత ఎత్తైన డ్యామ్‌గా కూడా తెహ్రీ డ్యామ్‌ని చెప్తారనమాట. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక ఫెస్టివల్‌కి సంబంధించింది. కానీ చాలా వరకు చాలా ఎగ్జామ్స్‌లో ఇది ప్రీవియస్ ఇయర్ క్వెషన్‌గా కూడా ఉందనమాట. సగదావా.
సో సగదావా అనేది ఎక్కడ జరుపుకునే ఫెస్టివల్ అంటే సిక్కిం. రీసెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళు సగదావా ఫెస్టివల్ అనేది సిక్కింలో సెలబ్రేట్ చేసుకుంటున్న ఫెస్టివల్. సో ఇది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారంటే 4థ్ మంత్‌లో 15థ్ డే రోజు. కాకపోతే మనకి జనరల్‌గా మన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే ఇది 5థ్ మంత్ మే కాబట్టి. వాళ్ళకి 4థ్ మంత్ ఏంటి అంటే టిబెటన్ బుద్ధిస్ట్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. టిబెటన్ బుద్ధిస్ట్ క్యాలెండర్ అది సెపరేట్‌గా ఉంటదనమాట. ఆ క్యాలెండర్‌లో 4థ్ మంత్ 4గో నెల ఉంటది కదా! దాన్ని దావా అని చెప్పేసి పిలుస్తారంట. దావా అంటే అర్థం 4థ్ మంత్ అని చెప్పేసి రావడం జరుగుతదంట. సో 4థ్ మంత్ ఎప్పుడు జరుపుకుంటారు? 15థ్ డే కదా! సో అది. సో ఇట్లా మనకి దావా ఇక్కడ దావా అంటే మంత్ అని చెప్పేసి వస్తది. సాగా అంటే 4థ్ అని చెప్పేసి వస్తది. సో 4థ్ మంత్ సగదావా. సో ఆ సగదావా రోజున 15థ్ డే రోజున మనకి ఈ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకు అంటే బుద్ధుడి యొక్క పుట్టుక బర్త్. ఆ బర్త్‌కి సింబల్ లోటస్ అనమాట. బుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో పుట్టారు. అండ్ నెక్స్ట్ జ్ఞానోదయం ఎన్‌లైట్‌మెంట్ అండ్ మహాపరినివారణ బుద్ధుడు చనిపోవడం. ఈ మూడిటికి ఒక సింబాలిక్‌గా ఈ సకదావా ఫెస్టివల్ అనే దాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. దీన్ని ట్రిపుల్ బ్లెస్డ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. ట్రిపుల్ బ్లెస్డ్ ఫెస్టివల్ అని పిలుస్తారు. అలాగే నెక్స్ట్ వీళ్ళు ఇంకా ఇంపార్టెంట్‌గా జరుపుకునే ఫెస్టివల్స్‌లో ఒకటి లుసాంగ్ ఫెస్టివల్ అనేది ఉంటది. ఈ లుసాంగ్ ఫెస్టివల్‌ని ఎస్పెషల్లీ మనకి నేపాల్‌లో లాప్చా అనే ట్రైబ్ జరుపుకుంటారు. నేపాల్‌లో లాప్చా ఒకటి, బుటియా ఒకటి, నేపాలీస్ ఒకటి, ఈ తమాంగ్ అనేది ఒకటి. ఈ ట్రైబల్ చాలా ఇంపార్టెంట్ ట్రైబల్ పీపుల్ అనమాట. అందులో లాప్చా అనేవాళ్ళు ఈ లూసాంగ్ ఫెస్టివల్‌ని ఎక్కువగా జరుపుకుంటారు. లూసార్ అనేది లేదా లోజార్ అనేది టిబెటన్స్ న్యూ ఇయర్ అనమాట. దీన్ని ఇండియాలో టిబెట్ బోర్డర్ కలిగిన చాలా ప్రాంతాలు సెలబ్రేట్ చేసుకుంటే అందులో సిక్కిం ఒకటి. అది కాకుండా ద్రుపక్ షీచి అనేది కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ద్రుపక్ షీచి ఫెస్టివల్ ఏంటి అంటే సో మనకి బుద్ధుడు సార్నాథ్ అనే ఏరియాలో ఫస్ట్ తన 5గురు శిష్యులకి కూడా లెక్చర్ అనేది ఇవ్వడం జరుగుతది. డాక్టరేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఈవెంట్‌ని గుర్తు చేసుకుంటూ ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. సో ఇది సగదావా ఫెస్టివల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే సిక్కింలో ఫర్ ద ఫస్ట్ టైం ఒక ప్రాపర్ రైల్వే స్టేషన్‌ని ఏర్పాటు చేశారు. దాని పేరు ర్యాంగ్పో రైల్వే స్టేషన్‌గా చెప్పొచ్చనమాట. కాంచనగంగ లేదా కాంచనజంగ ఏదైతే ఉందో సో అది భారతదేశంలో అత్యంత ఎత్తైన శిఖరంగా చెప్పడం జరుగుతది. దాని ఎత్తు 8586 మీటర్లనమాట. సో ఇది కాంచనగంగ బయోస్పియర్ అని కూడా పిలవచ్చు ఈ ఏరియాని. కాంచనగంగ నేషనల్ పార్క్‌గా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సిక్కిం నుంచి టిబెట్‌కి 2 దారులున్నాయి. ఒకటి జెలిప్లా అనే కనుమ ద్వారా లేదా నతులా అని చెప్పేసి ఇంకొక కనుమ ద్వారా జనరల్‌గా వెళ్ళొచ్చనమాట. సిక్కింలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ నదిగా మనకి తీస్తా నది అనే దాన్ని చెప్తాం. దీన్ని లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం, సిక్కిం జీవనదిగా కూడా చెప్తారు. లాస్ట్ ఇయర్ సిక్కింలో మనకి గురుదాంగ్మార్ లేక్ అని చెప్పేసి ఉంది. ఈ గురుదాంగ్మార్ లేక్ దగ్గర ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు విజిట్ చేసి ఒక ఏటీఎంని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట ఆమె. సో ఇది ఓవరాల్గా సిక్కింకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే సగదావా ఫెస్టివల్ వల్ల. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మీరు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది అనమాట. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. సెంటర్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. సో ఇదేంటి అంటే మనకి జనరల్‌గా పవర్ సెక్టర్ ఉంటది కదా! సో ఆ పవర్ సెక్టార్‌ని మానిటర్ చేయడానికి ఉన్న సంస్థగా చెప్పొచ్చనమాట. సో ఇది ఒక స్టాట్యూటరీ బాడీగా చెప్తారు. చట్టబద్ధమైన సంస్థ. సో దీంట్లో ఒక కొత్త సభ్యుడిగా రమేష్ బాబు గారిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్. సో దీన్ని ఎవరు మానిటర్ చేస్తారంటే యూనియన్ పవర్ అండ్ న్యూ రినవబుల్ ఎనర్జీ దీన్ని మానిటర్ చేస్తది. సో దీనికి సంబంధించిన మినిస్టర్ రాజ్ కుమార్ సింగ్ గారు. సో ఈయనని ప్రమాణ స్వీకారం చేపించారు రీసెంట్‌గా. జిష్ణు బాబు ఎవరైతే ఉన్నారో సో జిష్ణు బాబు దీనికి సంబంధించి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కాకపోతే మనకి ఈ కమిషన్‌కి సంబంధించి న్యూ మెంబర్‌గా రమేష్ బాబు గారు అపాయింట్ అయ్యారు. సో ఇది ఒక అపాయింట్మెంట్‌కి సంబంధించింది. అట్లా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతది. రీసెంట్‌గా నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఏదైతే ఎన్టీపీసీ 1975లో ఎస్టాబ్లిష్ చేయబడిందో ఇది కూడా న్యూస్‌లోకి రావడం జరిగింది. ఎందుకంటే యూఎస్ఏకి సంబంధించి మనకి ఏటీడీ గ్లోబల్ అవార్డ్ స్టార్ట్ చేశారనమాట ఇవ్వడం. అయితే దాంట్లో ఒక థర్డ్ పొజిషన్‌లో మనకి ఎన్టీపీసీ అనేది ఉండడం జరిగింది. ఇలా ఈ అవార్డ్స్‌లో ఆల్రెడీ గతంలో కూడా 7 సార్లు మనకి అవార్డ్‌ని గెలుచుకుందంట ఎన్టీపీసీ అనేది. సో ఇది ఇంకొక న్యూస్‌గా చెప్పొచ్చు. బట్ నేను ఇక్కడ యాడ్ చేసి చెప్తున్నాను. ఇది కూడా పవర్ సెక్టార్‌కి సంబంధించిందే కాబట్టి సో నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్. సో రీసెంట్‌గా సైబర్ భద్రతకి సంబంధించి
ఒక ఎక్సర్సైజ్. అంటే ఇది మనకి ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ కాదు. సో మనకి ఈ యుద్ధ భూముల్లో, ప్లేసెస్‌లో కాకుండా డిజిటల్ పరంగా చూసుకుంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్‌ని నిర్వహించడం జరిగిందనమాట. అంటే మనకి సైబర్ అటాక్స్ జరుగుతా ఉంటాయి. సైబర్ క్రైమ్స్ జరుగుతా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ పరంగా ఇండియాకొచ్చే థ్రెట్స్ కావచ్చు, ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ బయటకెళ్ళడం, ఇట్లా సైబర్ సెక్యూరిటీకి ఎలా అలర్ట్‌గా ఉండాలి అనే దాని మీద ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ఎక్సర్సైజ్‌ని నిర్వహించారనమాట. అంటే ఇది జనరల్‌గా సమావేశం వేరు. సో ఒక మనకి ప్రోటోటైప్‌లో ఒకవేళ అటాక్స్ వస్తే దాన్ని మన వాళ్ళు ఎట్లా దాన్ని కంప్లీట్‌గా ఆపుతారనే దాని మీద ఒక ఎక్సర్సైజ్‌ని నిర్వహించడం జరిగిందనమాట. సో అలాగే దీన్ని న్యూఢిల్లీలో నిర్వహించారు డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ వాళ్ళు. అండ్ దీనికి సిడిఎస్ యొక్క చీఫ్ ప్రెజెంట్ మనకి ఎవరైతే ఉన్నారో అనిల్ చౌహాన్ గారు, సో ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. రీసెంట్‌గా ఉన్న ఎక్సర్సైజెస్‌లో అయితే మనకి తర్కష్ అనేది న్యూస్‌లో ఉంది. ఇండియాకి, యూఎస్ఏకి మధ్యలో కౌంటర్ టెర్రరిజం కోసం అని చెప్పేసి ఈ ఎక్సర్సైజ్‌ని వెస్ట్ బెంగాల్‌లోని కలకత్తాలో 7th ఎడిషన్‌గా కండక్ట్ చేశారు. అంతకు ముందర 6th ఎడిషన్‌ని 2023 చెన్నైలో కండక్ట్ చేయడం జరిగిందనమాట తమిళనాడులో. సో ఇది తర్కష్‌కి సంబంధించి. ఇలాంటి యుద్ధ విన్యాసాలు చాలా ఉన్నాయి. మనకి మలేషియాకి ఇండియాకి సంబంధించి లామ్తియే ఎక్సర్సైజ్ అనేది కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఎంటీ ఇండియా, మొజాంబిక్, టాంజానియాకి సంబంధించి మొజాంబిక్‌లో ఒక ఎక్సర్సైజ్ కావచ్చు, ధర్మగార్డియన్ ఇండియాకి, జపాన్‌కి సంబంధించి, స్లినెక్స్ ఇండియాకి, శ్రీలంకకి సంబంధించి, సూర్యకిరణ్ ఇండియాకి, నేపాల్‌కి సంబంధించి, వజ్రప్రహార్ యుద్ధ అభ్యాస్ ఇండియాకి, యూఎస్ఏకి సంబంధించి ఇలాగా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ అనేవి ఇండియా కండక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇది మన ఇండియా లోపల సైబర్ భద్రత కోసం అని చెప్పేసి సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్‌ని న్యూఢిల్లీ కేంద్రంగా నిర్వహించడం జరిగింది. సో ఇది ఇక్కడ కరెంట్ అఫైర్. అండ్ దీనికి అటెండ్ అయిన పర్సన్ మనకి సిడిఎస్ చీఫ్ ఎవరైతే ఉన్నారో అనిల్ చౌహాన్ గారు, సో ఈయన మనకి అటెండ్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్‌గా దీన్ని చెప్పొచ్చు. గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. ఆర్మీకి సంబంధించిన చీఫ్‌గా మనకి మనోజ్ పాండే గారు, నేవీకి సంబంధించి దినేష్ త్రిపాఠి గారు, అలాగే ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించి మనకి చౌదరి గారు, వివేక్ రామ్ చౌదరి గారు ఉండడం జరిగింది హెడ్స్‌గా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఈ పిక్‌లో కనిపిస్తున్న పర్సన్ పేరు వచ్చేటప్పటికి జ్యోతి రాత్రే గారు. సో ఈమె పేరు వచ్చేటప్పటికి జ్యోతి రాత్రేగా చెప్పొచ్చు అనమాట. సో ఈమె ప్రెజెంట్ మనకి న్యూస్‌లో ఉండడం జరిగింది. సో దీనికి కారణం ఏంటి అంటే మౌంట్ ఎవరెస్ట్‌గా చెప్పడం జరుగుతుంది. సో మనకి మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది? నేపాల్‌లో ఉంది. సో నేపాల్‌లో మౌంట్ ఎవరెస్ట్‌ని సాగర్ మాత అని కూడా పిలుస్తారంట. అయితే మధ్యప్రదేశ్‌కి సంబంధించిన ఎవరైతే జ్యోతి రాత్రే గారు ఉన్నారో ఈమె ఏజ్ 55 ఇయర్స్. ఈమె ఏజ్ వచ్చేటప్పటికి 55 ఇయర్స్. 55 సంవత్సరాల ఏజ్‌లో మధ్యప్రదేశ్‌కి సంబంధించిన జ్యోతి రాత్రే గారు మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించి ఒక సరికొత్త రికార్డ్‌ని క్రియేట్ చేశారు. సో కొంచెం ఏజ్డ్ పర్సన్స్ జనరల్‌గా మనకి మౌంటైన్స్ ఎక్కాలంటే చాలా కష్టం. ఆమె మౌంట్ ఎవరెస్ట్ దాదాపుగా 8846.86 మీటర్లున్న హైట్ ఉన్న ఏదైతే మనకి మౌంట్ ఎవరెస్ట్ ఉందో దాన్ని అధిరోహించడం జరిగింది. సో దానికి సంబంధించి జనరల్‌గా చెప్పొచ్చు అనమాట. ఇది కరెంట్ అఫైర్‌కి సంబంధించింది. మధ్యప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్‌గా మోహన్ యాదవ్ గారు, అలాగే గవర్నర్‌గా మనకి మంగూభాయ్ చాంగుభాయ్ పటేల్ గారు ఉండడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్ కూడా మౌంట్ ఎవరెస్ట్‌కి సంబంధించిందే, కొంచెం డిఫరెంట్ అని చెప్పొచ్చు. ఈ పిక్‌లో కనిపిస్తున్న పర్సన్ పేరు కామిరీటా. ఆల్రెడీ ఈ పర్సన్ గురించి గతంలో కూడా నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను మీకు. అయితే ఈయన తిరిగి మళ్ళీ న్యూస్‌లోకి రావడానికి కారణం ఏంటంటే కామిరీటా గారు 30th టైం, సో మనకి 30వ సారి మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడం జరిగింది. గతంలో ఇదే సంవత్సరంలో 29వ సారిని మనం డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు 30th టైం కామిరీటా మనకి మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించిన వ్యక్తిగా, అంటే మౌంట్ ఎవరెస్ట్ అనే దాన్ని అత్యధికమైన సార్లు అధిరోహించిన వ్యక్తిగా ఇప్పుడు మనకి కామిరీటా గారు ఉన్నారు. సో అదే ఆయనకి సంబంధించిన రికార్డ్‌గా చెప్పొచ్చు. నేపాల్‌కి సంబంధించిన పర్సన్ అయినా. నేపాల్ యొక్క క్యాపిటల్ కాఠ్మండు. నేపాల్ యొక్క ప్రైమ్ మినిస్టర్‌గా పుష్పకమల్ దాహల్ ఉన్నారు. నేపాల్ ఇండియా యొక్క ఏ క్లాసికల్ లాంగ్వేజ్‌ని ప్రమోట్ చేస్తామని చెప్పడం జరిగిందంటే సాంస్క్రిట్. అలాగే నేపాల్‌కి ఇండియాకి సంబంధించి ఏది మనకి డిస్ప్యూటరీ, కొంచెం డిస్టర్బెన్స్ ఏరియాగా ఉందంటే మనకి కాలాపాని అనే ఏరియా ఉన్నట్టుగా చెప్పొచ్చు అనమాట. సో నేపాల్‌కి ఇండియాకి మధ్యలో పొలిటికల్ బోర్డర్స్ లేవు, సహజంగా న్యాచురల్ ఓపెన్ బోర్డర్స్ ఉండడం జరిగింది. సో ఇది నేపాల్‌కి సంబంధించిన కామిరీటా గారు దాని రిలేటెడ్‌గా ఉన్న ఇన్ఫర్మేషన్. సో ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి,
ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్‌లో స్పెయిన్ 99థ్ కంట్రీగా యాడ్ అవ్వడం జరిగింది మెంబర్‌గా. సో, దానికి సంబంధించింది. ఏషియన్ రిలే ఛాంపియన్‌షిప్ మనకి బ్యాంకాక్‌లో జరిగింది థాయిలాండ్‌లో. సో, దీంట్లో ఇండియాకి సంబంధించి ఒక గోల్డ్ అండ్ 2 సిల్వర్ టోటల్‌గా 3 మెడల్స్ వచ్చాయి. ఒకటి మిక్స్డ్ టీమ్‌కి సంబంధించి గోల్డ్ మెడల్ అండ్ మెన్స్ టీమ్‌కి సంబంధించి సిల్వర్, విమెన్స్ టీమ్‌కి సంబంధించి సిల్వర్ మెడల్ వచ్చింది. గ్యాంజెటిక్ డాల్ఫిన్ యొక్క సంఖ్య ఇండియాలో పెరిగింది. ప్రస్తుతం గంగా డాల్ఫిన్స్ 4000 ఉన్నాయని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్‌లో చెప్పింది. నమామి గంగా ప్రాజెక్టు దీనికి హెల్ప్ అయినట్టుగా నమామి గంగా గురించి కూడా ఇప్పుడు మనకి న్యూస్ రావడం జరిగింది. సగదావా అనేది ఏదైతే ఉందో సిక్కింలో జరుపుకునే ఫెస్టివల్ ఇది. టిబెటన్ బుద్ధిజం క్యాలెండర్ ప్రకారం 4th మంత్లోని 15th డే రోజున దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి సంబంధించి వన్ ఆఫ్ ద మెంబర్గా రమేష్ బాబు గారిని అపాయింట్ చేయడం జరిగింది. అలాగే సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ రీసెంట్గా న్యూఢిల్లీలో కండక్ట్ చేస్తే సో దాన్ని డిఫెన్స్ ఏజెన్సీ కండక్ట్ చేసింది, సైబర్ ఏజెన్సీ. సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్ గారు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. జ్యోతి రాత్రే గారు 55 ఇయర్స్ ఏజ్లో 55 సంవత్సరాల ఏజ్లో మౌంట్ ఎవరెస్ట్ అనే దాన్ని అధిరోహించారు. సో దానికి సంబంధించింది. కామిరీటా గారు 30వసారి మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించి ఆయన రికార్డ్ని ఆయనే బ్రేక్ చేయడం జరిగింది. సో ఇవి ఓవరాల్గా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.